హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. ఎప్పట్లాగా ఫ్రై, పప్పు కాకుండా ఇలా ఇగురు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఇగురు కనీసం 5 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కూడా పాడవదు. ఈ ఇగురు రైస్లోకి అయినా లేదా చపాతీలోకి అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న తోటకూరను తీసుకోవాలి. మనకు ఆకు ఫ్రెష్గా ఉంటేనే ఇగురు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆకులని ఒకసారి శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకుందాం. మనం తీసుకున్న ఈ తోటకూరకు 2 టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా బాగా పండినవి మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఆకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు మిక్సీతో పని లేకుండా, అలాగే రోలు వాడకుండా తోటకూర ఇగురు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న టమోటాలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మెజర్మెంట్స్లో 2 కప్పుల ఆకుకూరకు 1 కప్పు టమోటాలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అయితే ఇగురు టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం తినే స్పైస్ని బట్టి నేనైతే ఇలా 4 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకుందాం. ఇలా వేసుకున్న ఆకు మొత్తం కూడా ఒకసారి ఆయిల్ పట్టేటట్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే ఉండాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా ఇందులోనే వేసుకుందాం. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మనకు తోటకూర ఇగురు పాడవకుండా ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు మరొకసారి మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఇందులో 10 to 15 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా చేసి వేసుకుందాం. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతి పొడి, చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. మనకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వలన టేస్ట్ మరింత బాగుంటుంది. అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లు ఇలా గరిటెతోనే స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకు ఇగురు కొంచెం ముద్దగా తయారవుతుంది. చూసారుగా, ఈ విధంగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పోపు కోసం మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ శనగపప్పుని వేసుకుందాం. ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ మొత్తాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనం చేసుకున్న ఇగురు మొత్తం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్టు అలాగే కారం చెక్ చేసుకొని కారం తక్కువగా ఉన్నట్లయితే కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరని ఇష్టపడని వారు కూడా ఇలా ఇగురు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో మనం పోపు వేసేటప్పుడు జీలకర్ర అలాగే శనగపప్పు వేసాం కదా, అది మనం నమిలేటప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తోటకూర ఇగురుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.